హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ 2020లో జరిగిన హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీస్ పేపర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో 4 ఆప్షన్స్, వాటికి ప్రాధాన్యత ఏంటి, దాంట్లో ఒకటే ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అయ్యింది. ఈ పేపర్ ఇక్కడ చాలా డిఫికల్ట్గా ఇచ్చాడు. 2020లో పేపర్ వెరీ డిఫికల్ట్. సో గ్రూప్ 2 పేపర్ ఎలా ఇచ్చాడో అంతకంటే కాస్త డిఫికల్ట్గానే మనకి అనిపిస్తుంది అనమాట పేపర్. మరి ఈ పేపర్ని చేయడం వల్ల మనకి ముఖ్యంగా కొత్త పిల్లలకి, రాసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఓహో ఇంత డిఫికల్ట్గా ఉందని. కొత్త వాళ్ళకి ఎవరైతే ఫీల్డ్లోకి వచ్చారో వాళ్ళకి తెలియాలి. కాబట్టి పేపర్ స్టైల్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ తీరు ఎలా ఉంటుంది, ఆన్సర్లు ఎలా ఉంటాయి, ఇంత లెంత్ ఉంటుంది. 1 మినిటే మనకి పేపర్. 1 మినిట్లో క్వశ్చన్ అంతా చదవాలి, 1 మినిట్లో అర్థం చేసుకోవాలి, 1 మినిట్లో ఆన్సర్ చేయాలన్నమాట. సో ఈ 1 మినిట్ మనకి చాలా కీలకమైనది. కాబట్టి ఎంత లెంతీ క్వశ్చన్ ఇచ్చాడు అనేది మనకి అర్థమవుతుంది. 1 వర్డ్ ఆన్సర్స్ అయితే పర్వాలేదు, బట్ అలా ఇవ్వడం లేదు మనం. అందుకని ఇక్కడ ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్లో ప్యూర్ జనరల్ స్టడీస్కి సంబంధించి, అంటే ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ తీసేస్తే మనకి సుమారు 110 పైన ఉంటాయి మనకి. అవన్నీ కూడా ఒక 3 డేస్ పడుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేద్దాం. ప్రతి పేపర్ కూడా 3 పార్ట్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ డేటా తెలుస్తుంది, పాస్ట్ ఎలా ఇచ్చాడో తెలుస్తుంది. ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీకు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళు ఈ వీడియోను తప్పక వినాలి. ఎందుకంటే మీకు క్వశ్చన్ స్టైల్ తెలుస్తుంది. ప్రజెంట్ ఎంత డేటా, ఎలాంటి డేటా మారిందో, అంటే 2020కి ఇప్పటికి డేటా కొన్ని మారాయి అన్నమాట. అది కూడా అప్డేటెడ్ ఇన్ఫో తెలుస్తుంది మీకు. ఓకే, సో ముఖ్యంగా కొత్త పిల్లలు, ఈ సంవత్సరం పాస్ అవుట్, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు, మీకు తెలియదు జనరల్ స్టడీసే కదా, ఏముందులో చదువుకోవచ్చు అంటే చూడండి పేపర్ ఏ విధంగా ఇచ్చాడో మీకే అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇవి క్వశ్చన్స్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ మనకి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూపిస్తాను మీకు. ఇక్కడ జూమ్ కూడా చేస్తాను, మీకు ఇంకా బాగా కనబడుతుంది. చూద్దాం ఒకసారి. Telangana is endowed with rich biodiversity with the following number of species. సో తెలంగాణ అట రిచ్ బయోడైవర్సిటీ స్టేట్ అట. మరి తెలంగాణలో ఉన్న వివిధ జీవరాశుల గురించి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఏమంటున్నాడు క్వశ్చన్లో, తెలంగాణలో 4639 ప్లాంట్ స్పీసీస్, 365 బర్డ్ స్పీసీస్, 103 మమ్మల్ స్పీసీస్, 28 రెప్టైల్ స్పీసీస్ అని ఇచ్చి ఆ 4 వాడే ఇచ్చాడు ఏబిసిడి. సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అని మనకి ఏమి ఇచ్చాడట, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 1 ఏబి అండ్ డి ఓన్లీ, బిసిడి ఓన్లీ, ఏబిసి అండ్ డి ఓన్లీ, ఏబిసి ఓన్లీ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి మనం. చూడండి కరెక్ట్ ఆన్సర్ చూస్తే మనకి ఈ తెలంగాణ ఎకనామిక్ సర్వేలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే లెసన్లో స్పష్టంగా ఇచ్చిందనమాట. ఈ ప్లాంట్ స్పీసీస్ అన్నీ కూడా ప్లాంట్ రకాలు 2939, ఇది 2939, 4639 కాదు, 2939 తెలంగాణలో ప్లాంట్ స్పీసీస్ 2939 మొక్క జాతులు అన్నమాట. ఈ మిగతా వాళ్ళన్నీ కరెక్టే, ఇవన్నీ కూడా కరెక్టే, ఇవన్నీ కూడా కరెక్ట్ అనమాట. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బిసిడి అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, బిసిడి. ఆన్సర్ బిసిడి అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. చూడండి, అంటే అన్ని స్పీసీస్ ఒక ఆన్సర్లు ఇచ్చి వాటిని ఏబిడి కరెక్టా, బిసిడి కరెక్టా, ఏబిసిడి కరెక్టా, ఏబిసి ఓన్లీ కరెక్ట్ అని ఇచ్చాడు. ఇది ఫస్ట్ అనమాట. ఓకే, ఇది ఆన్సర్ సి అంటే తప్పు. ఇది యాక్చువల్గా ఇది ఆ అబ్బాయి పెట్టిన ఆన్సర్లు అనమాట. ఇవి తీసుకోవడం లేదు నేను. రెండో క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. విత్ వాట్ టైటిల్స్ బీజీ తిలక్ వాజ్ ఆల్సో నోన్ యాజ్, బాలగంగాధర్ తిలక్ గురించి ఇచ్చారనమాట. బీజీ తిలక్, బాలగంగాధర్ తిలక్, బీజీ తిలక్. అండ్ ఫస్ట్ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్, అశాంతి పితామహుడు అంటారు. ది మేకర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా, అలాగే లోకమాన్య, అలాగే సి ఏమో లోకమాన్య, డి పంజాబ్ కేసరి. ఆన్సర్ కోడ్స్ ఇచ్చాడు. వీటిలో సి ఓన్లీ అంటే లోకమాన్య ఓన్లీ, ఏసీ ఓన్లీ, ఏసీ ఓన్లీ, డి ఓన్లీ, ఏబిసి ఓన్లీ అనమాట. ఏబిసి చూద్దాం ఒకసారి. మరి మనం చూస్తే ఒకసారి బీజీ తిలక్
ఫ్రీడమ్ మూమెంట్లో ఫస్ట్ సమర యోధుడిని బీసీ తిలక్. ఇక్కడ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అనే స్లోగన్ ఇచ్చింది బాలగంగాధర్ తిలక్. మహారాష్ట్రలో జన్మించారు ఆయన. సనాతన బ్రాహ్మణ్, క్లాసికల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో జన్మించారు. అలాగే శివాజీ ఫెస్టివల్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. శివాజీ ఫెస్టివల్, అలాగే గణేష్ ఫెస్టివల్ కూడా. శివాజీ ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్ 1893, 1895లో ఆయనే స్టార్ట్ చేశారు. ఈ రోజున గణేష్ ఉత్సవాలు ఎంతో దేశం అంతా ఆడంబరంగా జరుపుకుంటుంది. కారణం ఎవరంటే బీసీ తిలక్ అనమాట. చాలా ధైర్యశాలి, ఫస్ట్ ఫ్రీడమ్ మూమెంట్ ఫైటర్ ఆయనే అనమాట. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అంటాం. ఈయన్ని ఒక బ్రిటిష్ ఆథర్ వాలెంటిన్ చిరోల్ అనేవాడు ఇలా చెప్పడం, అశాంతి పితామహుడు అని చెప్పడం జరిగింది. అందుకని ఆయన మీద, వాలెంటిన్ చిరోల్ మీద కేసు వేయడానికి లండన్ పోయి అక్కడే కొన్ని రోజులు ఉంటే ఆరోగ్యం పాడైపోయి చనిపోయింది. మళ్ళీ వచ్చి ఇండియాలో ఆయన. అలాగే ది మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే, ఇది మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని బిరుదు ఇచ్చింది ఎవరంటే మహాత్మా గాంధీ గారు ఇస్తారు. సో ఎవరిచ్చారు? బీసీ తిలక్కి మహాత్మా గాంధీ. ది మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా మహాత్మా గాంధీ ఇస్తారనమాట. అలాగే లోకమాన్య. లోకమాన్య అంటే పీపుల్ యాక్సెప్ట్ చేసిన లీడర్ అని. పీపుల్ యాక్సెప్ట్ చేసిన లీడర్. సో బీసీ తిలక్ని కూడా లోకమాన్య అంటాం. ఇప్పటికీ ముంబైలో లోకమాన్య స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్. ఓకేనా? సో లోకమాన్య, ది మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. పంజాబ్ కేసరని లాలా లజపతి రాయ్ అని అంటాం. లాలా లజపతి రాయ్, లాలా లజపతి రాయ్, లజపతి రాయ్, లాలా లజపతి రాయ్, పంజాబ్ కేసరి అంటాం, లాలా లజపతి రాయ్. ఇప్పుడు ఆన్సర్లు ఏంటి? ఏబిసి, డి కాదనమాట. సో ఏబిసి ఆన్సర్. ఆన్సర్ ఏంటి? ఏబిసి. సో ఆయన్ని మనం ఏమంటాం? ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్ అంటాం, ది మేకర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా అంటాం. గాంధీ ఇచ్చారు, ప్రజలు యాక్సెప్ట్ చేసిన లీడర్ కాబట్టి లోకమాన్య టైటిల్ వచ్చింది. సో ఏబిసి. సో దీనికి ఆన్సర్ ఏంటి? ఏబిసి అనమాట. ఓకేనా? నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూద్దామమ్మా. మూడోదంతా కూడా ఏంటంటే అది మెంటల్ ఎబిలిటీ కింద వస్తుంది. కాకపోతే ప్యూర్ మెంటల్ ఎబిలిటీ ఏం కాదు, జిఎస్లో కూడా మనం చెప్పచ్చు. అది ఒకటి స్పారో, పిచ్చుక. 2 స్వాన్, స్వాన్ అంటే హంస. 3 కోయిల్, 4 ప్యారెట్. కోయిల్ నైటింగేల్ లాంటిది అనమాట. సో ప్యారెట్ చిలుక, కోయిల్, స్పారో 3 కూడా. స్వాన్ మాత్రం ఇప్పుడు లేదు, అయినప్పటికీ అది వాటర్లో ఉండే జంతువు. మిగతావన్నీ కూడా చెట్ల మీద, ఎయిర్లో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి డిఫరెంట్గా కనిపించేది ఏంటంటే మనకి ఏమంటున్నాడు ఇక్కడ? డిఫరెంట్గా కనిపించేది స్వాన్ అనమాట. అలాగే డాక్, ప్లాట్ఫామ్, బస్ స్టాండ్, పార్క్. ఈ 3 కూడా మనుషులతో సంబంధం ఉన్నది. డాక్ యార్డ్ షిప్స్కి సంబంధించింది. సో అయినా ఇది వాటర్ సంబంధించింది. ఇదంతా కూడా ల్యాండ్ అనమాట. ప్లాట్ఫామ్ ల్యాండ్ మీద ఉంటుంది, బస్ స్టాండ్, పార్క్, డాక్ వాటర్ పక్కన పెడతారు. కాబట్టి ఇలాంటివి మెంటల్ ఎబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. సో వీటి జోలికి నేనైతే పోను. ఓకేనా? సో మనం చూద్దాం ఒకసారి ప్యూర్ ఇక్కడ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి మధ్యలో మన మెంటల్ ఎబిలిటీ వచ్చి స్కిట్ చేశాను మనకి. ఇప్పుడు మళ్ళీ జిఎస్ క్వశ్చన్ చదువుతాను చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ డస్ కోలం ట్రైబ్, కోలం ట్రైబ్ అట, కోలం ఇక్కడ రాస్తున్నాను, కోలం ట్రైబ్, కోలం KOLAM, కోలం ట్రైబ్ ప్రైమర్లీ లివ్ ఇన్ అంటే కోలం ట్రైబ్ మన తెలంగాణలో ఎక్కడ నివసిస్తారు? వీళ్ళ గురించి మహాభారతంలో కూడా ఉంటుందన్నమాట. వీళ్ళు భీమదేవుడు వారసులుగా బిలీవ్ చేస్తారు. భీమదేవుడు వీళ్ళ గాడ్ భీమదేవుడు అనమాట. వీళ్ళు ఉండే ప్రాంతాన్ని పాడ్ అంటాం, అంటే కుగ్రామం, హమ్లెట్ అనమాట. హమ్లెట్ అంటే కుగ్రామం. సో అదేవిధంగా ఈ కోలంలోనే సబ్ కేటగిరీ ఉన్నారు. కోలంలోనే సబ్ కేటగిరీ కటకారి, కటకారి, అలాగే మదియగోండ్, కటకారి, మదియగోండ్ కోలం. వీళ్ళని ఏమంటారంటే పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటాం. పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్, PVTG. మన తెలంగాణలో ఎక్కువ మంది ఉండేది లంబాడీస్ అనమాట, ట్రైబ్స్. వాళ్ళు PVTG కాదు, కోలం ట్రైబ్, PVTG, పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అనమాట కోలం ట్రైబ్స్. చెంచులు కూడా ఇదే కేటగిరీ కింద వస్తారు. నల్లమల్లో ఉన్న చెంచులు కూడా.
మరి వీళ్ళు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు. ఈ 4 స్టేట్స్లో కూడా. మరి వీళ్ళు ఎక్కడ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారంటే ఆదిలాబాద్. ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్నారనమాట. అంటే ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఆదిలాబాద్. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఓహో కోలమ్మ, భీమదేవుడి యొక్క వారసుల వీళ్ళు. వాళ్ళ యొక్క భీమదేవుడిని ఎక్కువ నమ్ముతారా? మహాభారతంలో భీమదేవుడు అనమాట. అలాగే మనకి వీళ్ళ దేవత నందియమ్మ దేవత. వీళ్ళ దేవత నందియమ్మ దేవత. సో వీళ్ళలో 2 సబ్ కేటగిరీలు ఉన్నాయి, కట్టకారి, మదీయ గోండ్. వీళ్ళు ఎక్కువ 4 రాష్ట్రాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. మరి వీళ్ళు ఎగ్జిస్ట్ అయ్యేది ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ ఉండేది ఆదిలాబాద్ జిల్లా అనమాట. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావలసినవి. ఓకేనా? అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి హూ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ది మూవీ దొరసాని? దొరసాని మూవీ డైరెక్టర్ ఎవరు? ఇది 2019లో వచ్చిందనమాట. అందుకే కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చి ఉంటాడు. కేవీఆర్ మహేంద్ర. ఇది 1980s 1980 మనకి స్టోరీ అనమాట. నక్సల్స్ స్టోరీ ఇది. ఇప్పుడు విరాటపర్వం ఎలా ఉందో కొత్తగా ఇది అప్పుడు స్టోరీ అనమాట. 1980s ట్రూ స్టోరీ అనమాట ఇది. కేవీఆర్ మహేంద్ర. శ్రీధర్ రెడ్డి దీని ప్రొడ్యూసర్. శ్రీధర్ రెడ్డి 1980s అనమాట. ఓకే, సినిమాల గురించి కూడా 1-2 క్వశ్చన్లు ఇస్తున్నాడు మూవీస్ గురించి. సో ఇదొకటి అనమాట. ఓకే, ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. వెల్డన్ అబ్బా ఈజ్ ఏ ఫిలిం బై రినౌండ్ డైరెక్టర్ శ్యామ్ బెనగల్. మన ఇండియాలో శ్యామ్ బెనగల్ అంటే చాలా పాపులర్ డైరెక్టర్ అనమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ స్టోరీ రిటర్న్ బై జిలానీ బానో. అంటే ఎవరి స్టోరీ బేస్డ్ తీశారు? అది నరసింహకి బావడి. ఈయన స్టోరీ అనమాట. నరసింహకి బావడి. యాక్చువల్గా ఈ స్టోరీ ఇద్దరు రాశారనమాట. 2 డాక్యుమెంటరీ బుక్స్ అనమాట. అవేంటంటే పుల్వాకా పూల్ సంజీవ్, ఇది కూడా ఇన్స్పిరేషన్. స్టిల్ వాటర్స్ జయంతి కృప్లాని. ఈ బుక్స్ ఆధారంగా ఈ క్యారెక్టర్ అనమాట నరసింహకి బావడి. పుల్వాకా పూల్ సంజీవ్, అలాగే స్టిల్ వాటర్స్ జయంతి కృప్లాని. సో ఈ శ్యామ్ బెనగల్కి బేస్ ఇది కూడా అనమాట. సో ఇది సినిమాకి సంబంధించి ఇది క్వశ్చన్ అనమాట. అంటే 2 క్వశ్చన్లు వచ్చేప్పటికి ఒకే పేపర్లో మూవీస్కి సంబంధించి. ఇంకోటి కూడా మూవీసే. హూ ఈజ్ ద హీరో ఆఫ్ ది మూవీ ప్రెషర్ కుక్కర్? ప్రెషర్ కుక్కర్ హీరో ఎవరు? ఈ సాయి రోనక్. దీనికి డైరెక్టర్స్ ఎవరంటే సుజోయి కర్మపురి, శుషి కర్మపురి. దీనికి హీరోయిన్ ప్రీతి ఆస్రాని అనమాట. సో ఇది కూడా మూవీస్ గురించి ఇచ్చాడు. సో 3 క్వశ్చన్లు ఇచ్చినట్టు అయింది మూవీస్ గురించి. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మెదక్ చర్చ్ స్టాండ్స్ అవుట్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్కిటెక్చర్. అంటే మెదక్ చర్చ్ ఏ ఆర్కిటెక్చర్ స్టైల్ని కలిగి ఉంది? ఇక్కడ గోతిక్ ఆర్కిటెక్చర్, గ్రీక్ ఆర్కిటెక్చర్, రెనైజెన్స్ ఆర్కిటెక్చర్, బైజాంటైన్ ఆర్కిటెక్చర్ అని ఇచ్చారనమాట. గోతిక్ ఆర్కిటెక్చర్ ఇది ఆన్సర్ మనకి. గోతిక్ స్టైల్. ఇదే కాదు, మెదక్ చర్చ్ కానీ కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా గోతిక్ స్టైల్. అంటే ఇది మోనోలిథిక్ స్ట్రక్చర్లా ఉంటుందన్నమాట. ఈ గోతిక్ స్ట్రక్చర్ కాచిగూడ రైల్వే స్టేషన్, మెదక్ చర్చ్ 2 కూడా వాటి ఒక క్యారెక్టర్ ఏంటంటే ఫీచర్స్ పాయింటెడ్ ఆర్చెస్ ఉంటాయి, అలాగే స్టెయిన్డ్ గ్లాసెస్, ఫ్లై బట్టర్స్, రిప్ వాలెట్. ఈ 4 కూడా గోతిక్ స్టైల్ కన్స్ట్రక్షన్స్. మీకు ఇటలీ పోతే అంతా గోతిక్గా ఉంటుంది. ఇటలీ, స్విట్జర్లాండ్ ఇవన్నీ కంట్రీస్లో కూడా ఎక్కువగా అంతా కూడా గోతిక్ స్టైల్లో ఉంటాయి కన్స్ట్రక్షన్ అంతా కూడా అనమాట. మన తెలంగాణలో మెదక్ చర్చ్, అదేవిధంగా మనకి కాచిగూడ రైల్వే స్టేషన్, ఈ 2 కూడా గోతిక్ స్టైల్లో ఉన్నాయన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఒకసారి. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఎర్త్వైల్ వరంగల్ అండ్ మెదక్ సుభాష్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కాన్స్టిట్యూటెడ్ ది తెలంగాణ రీజన్. సో హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ రీజన్లో ఎన్ని ఉన్నాయని అంటున్నాడు. మొత్తం 8 ఉంటాయమ్మా. 12 డిస్ట్రిక్ట్ 10 8 డిస్ట్రిక్ట్స్. సో 8 డిస్ట్రిక్ట్స్. అదేవిధంగా మరట్వాడ 5 డిస్ట్రిక్ట్స్, కన్నడ 3 డిస్ట్రిక్ట్స్,
మొత్తం హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ కింగ్డమ్లో 16 జిల్లాలు అన్నమాట. టోటల్ 16. దాంట్లో 8 జిల్లాలు 2 సుబాలు, అది ఒకటి మెదక్ సుబా, వరంగల్ సుబా. సో వరంగల్ సుబా, మెదక్ సుబా కలిపి మొత్తం 8 జిల్లాలు అన్నమాట తెలంగాణకు సంబంధించి. ఈ 8 జిల్లాలకి 95 అసెంబ్లీ సీట్స్, ఈ 5 జిల్లాలకి 44 అసెంబ్లీ సీట్స్, ఈ 3 జిల్లాలకి 36. సో మొత్తం కలిపితే 175. హైదరాబాద్ అసెంబ్లీలో మొత్తం ఎన్ని సీట్లు అంటే 175 సీట్లు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు వస్తుందన్నమాట. సో 9వ జిల్లా మనకి వరంగల్ నుంచి ఖమ్మం విడిపోయింది. ఖమ్మం జిల్లా 10వ రంగారెడ్డి జిల్లా అనమాట. ఆ 10 జిల్లాలు విడిపోయి ఆ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ వచ్చింది 2014లో. అది కాస్త 2019లో మనకి 31 జిల్లాలు అయ్యాయి. మనకి 2017, 2019, 2019కి 33 జిల్లాలు అయిపోయాయి అనమాట. 16 తర్వాత మనకి 19కి వెళ్ళా కూడా 33 డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి. సో ఫస్ట్ 8, తర్వాత 9, తర్వాత 10, తర్వాత 31, తర్వాత 33. సో హైదరాబాద్లో 8 జిల్లాలు, తెలంగాణకి 95 సీట్లు అసెంబ్లీ సీట్స్ అనమాట. ఇది మహారాష్ట్ర మరాఠా 5 సుబాలు, ఇది మొత్తం 5 జిల్లాలు 44 సీట్లు. కన్నడ 3 36 సీట్లు, మొత్తం కలిపితే 175 అనమాట. ఇది హైదరాబాద్ అసెంబ్లీ టోటల్ సీట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ది టెనెన్సీ కల్టివేషన్ ఆఫ్ రాయల్ ల్యాండ్స్ డ్యూరింగ్ ది కాకతీయ పీరియడ్ యూజ్డ్ టు బి నోన్ యాజ్. కాకతీయుల కాలంలో టెనెన్సీ కల్టివేషన్ అంటే కౌలుకి ఇచ్చినప్పుడు రాచభూముల్ని ఏ పేరుతో పిలుస్తారు? రాచభూములు కాకతీయుల కాలంలో అంటే రాచభూములను ఏమంటామంటే కాకతీయుల కాలంలో రాచపొలం లేదా రాచదొడ్డి అంటారు. రాచపొలం లేదా రాచదొడ్డి అంటారు. రాచదొడ్డి అంటారు. ఇది రైతులకి 50% కౌలు ఇస్తారనమాట. దీన్ని అర్ధసిరీయం అంటారు. అర్ధసిరీయం అంటే 50%కి కౌలుకి ఇస్తారనమాట. రాజు యొక్క సొంత పొలాన్ని రాచపొలం అంటాం. ఇది కౌలుకి ఇస్తే దాన్ని కోరు అంటారు. దాన్ని ఏమంటాం మనం? కోరు అంటారు. సో రాజులు తమ సొంత పొలాల్ని కాకతీయుల కాలంలో కౌలుకి ఇచ్చేది వాటిని ఏమంటాం మనం? కోరు అంటారు అనమాట. ఇది ఆన్సర్. ఓకేనా? అలాగే జైనిజం, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, జైనిజం హ్యాడ్ సీన్ హైయెస్ట్ గ్లోరీ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్. అంటే జైన మతం ఏ యుగంలో ఎక్కువగా మనకి గ్లోరీ అంటే ఒక ఉన్నత స్థాయికి పీక్ స్టేజ్కి వెళ్ళింది, అభివృద్ధి చెందింది, ఆదరించబడింది? కాకతీయుల పీరియడా, విష్ణుకుండిల పీరియడా, వేములవాడు చాళుక్యుల పీరియడా, ఇక్ష్వాకుల పీరియడా? మీకు కాకతీయుల పీరియడ్ చూస్తాను. కాకతీయుల్లో తొలితరం కాకతీయులు మనకి జైన మతాన్ని అవలంబించారనమాట. తొలితరం కాకతీయులు. కానీ తర్వాత రుద్రదేవ 1 నుంచి శైవులకి జైనులకి ఘర్షణ జరిగింది, మత ఘర్షణ జరిగిందనమాట. మత ఘర్షణ. సో శైవులకి మనకి జైనులకి మత ఘర్షణ ఎవరి కాలంలో జరిగింది అంటే రుద్రదేవ 1. వీని కాలంలో రుద్రదేవ 1, ప్రతాపరుద్ర అన్న ఉంటారు. రుద్రదేవ 1 శైవులు జైనుల మధ్య. కాబట్టి తర్వాత పెద్ద ఆధారం ఏమీ లేదు. ఇది కాదు ఆన్సర్. విష్ణుకుండిలేసు వీళ్ళు హిందువులు అనమాట. హిందువులు బౌద్ధ మతాన్ని జైన మతాన్ని వీళ్ళు ఆదరించలేదన్నమాట. సో ఇది కూడా కాదు. వేములవాడు చాళుక్యులు, ఈ వేములవాడు చాళుక్యులు జైన మతాన్ని ఫాలో అయ్యారు. ఎందుకంటే ఇది తొలుత బదామి చాళుక్యులకి, తర్వాత మహారాష్ట్ర రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా జైన మతమే ఆదరించారు. కాబట్టి మన తెలంగాణలో జైన మతాన్ని ఆదరించింది ఎవరు అంటే వేములవాడు చాళుక్యుడు. పంపకవి జినవల్లభుడు. ఈ పంపకవి జినవల్లభుడు, జినవల్లభ వీళ్ళిద్దరూ కూడా జైన కవులు అనమాట. కన్నడ కవులు, జైన కవులు. ఇక్ష్వాకులు అంటే మనకి ఈ వీరపురుషదత్తుడు తన కాళ్ళతో మనకి శివలింగాన్ని తన్నుతున్నట్టు ఉందన్నమాట. కాళ్ళతో శివలింగాన్ని తన్నుతున్నట్టు అంటే జైన మతాన్ని ఆదరించాడు. కానీ బౌద్ధ మతాన్ని ఎక్కువ ఆదరించారు వాళ్ళు, బౌద్ధ మతాన్ని జైన మతం కంటే. కాబట్టి ఇది కూడా కాదు. సో వీళ్ళు ఇక్ష్వాకులు బౌద్ధ మతాన్ని ఎక్కువ ఆదరించారు. సో ఎక్కువగా మనకి వేములవాడు చాళుక్యులు ఆన్సర్.
ఆన్సర్ ఏంటి? వేములవాడ చాళుక్యులు అనమాట. ఇచ్చిన 4 కూడా ఈ హైయెస్ట్ జైనిజం గ్లోరీ అంటే మనకి వేములవాడ చాళుక్యులు. ఓకే, ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. కోలికాస్, ఇక్కడ రాస్తున్నాం చూడండి, కనిపిస్తలేదేమో. కోలికాస్ అంటాం, ఇక వర్డ్ అనమాట. కోలికాస్ వర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టిసనల్ శూద్ర కమ్యూనిటీ డ్యూరింగ్ ది శాతవాహన పీరియడ్. వాట్ వాజ్ దేర్ ఆక్యుపేషన్? అంటే కోలికలు అనేవారు శూద్రులు అంటే శాతవాహనుల కాలంలో. వాళ్ళు చేసే పని ఏంటని అడుగుతున్నాడు క్వశ్చన్లో. చూడండి ఎంత డెప్త్ ఇచ్చాడు. కోలికాస్, శాతవాహనుల కాలంలో కోలికాస్ అని ఎవరిని అంటారు అని ఆప్షన్లు ఇచ్చాడు. మర్చెంట్ అంటే వ్యాపారులు, వీళ్ళని ఏమంటే మనం సార్ధవాహులు అంటాం. సార్ధవాహులు అంటాం. సార్ధవాహులు అంటే వ్యాపారస్తులు. వేవర్స్ నేత పని వాళ్ళు, వీళ్ళని కోలికాస్ అంటారు. ఇది ఆన్సర్ మనం. కోలికాస్ అంటే నేత పనివారు అనమాట, నేసేవారిని శాతవాహనుల కాలంలో ఏ పేరుతో పిలుస్తారంటే కోలికాస్. కార్పెంటర్స్ని వదకులు అంటారు. కార్పెంటర్స్, వదకులు. శాతవాహనుల కాలంలో కార్పెంటర్స్ని వదకులు అని పిలుస్తారనమాట. అలాగే కల్టివేటర్స్, హలకలు. హలక అంటే నాగలి, హలక అంటే నాగలి అనమాట. హలకాస్ నాగలి పెట్టి చేసేవాళ్ళు కల్టివేటర్స్ అనమాట. సో కల్టివేటర్ని శాతవాహనుల కాలంలో హలకాస్ అంటాం. కార్పెంటర్స్ని వదకులు అంటారు. వేవర్స్ నేత వేసే వాళ్ళని కోలికాస్ అంటాం. మర్చెంట్ వ్యాపారస్తుల్ని సార్ధవాహులు అంటారనమాట. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ ఏంటంటే కోలికాస్ అంటే ఎవరు? మనకి వేవర్స్ నేత పనివారు అనమాట. ఓకేనా? అదేవిధంగా మనం చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సోర్స్ ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ శాతవాహనాస్? శాతవాహనుల గురించి మనకి తెలిపే గ్రంథం ఏది? ఆరిజిన్ అంటే నీతి శాస్త్ర. ఇది నీతి శాస్త్ర బుక్. ఏంటది? నీతి శాస్త్ర. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. అలాగే మనకి రెండోది ఈ నీతి శాస్త్రం అనేది ఫస్ట్ ఆప్షను మనకి ఎవరు రాస్తారంటే నీతి శాస్త్రం చూద్దాం ఒకసారి. ఈ నీతి శాస్త్రం బుక్ రుద్రదేవ నీతి శాస్త్రం రుద్రదేవ కాకతీయుల కాలం గురించి చెప్తుంది అనమాట. అలాగే స్వప్నవాసం ఇది రొమాంటిక్ స్టోరీ. భాష అనే ఒక పోయెట్ రాస్తాడు, భాష పోయెట్. అలాగే కౌముది మహోత్సవం వజ్జిక రాస్తుంది. ఇది చంద్రగుప్త వన్ గురించి అనమాట. వజ్జిక. అదే కథాసరి సాగరం సోమదేవ సూరి అనమాట. సో దీంట్లో మనకి శాతవాహనుల గురించి ఎక్కడుంది అంటే శాతవాహన సోర్స్, ఆరిజిన్ ఆఫ్ శాతవాహనాస్ మనకి చూస్తే నీతి శాస్త్ర, అలాగే స్వప్నవాస దత్తం, కౌముది మహోత్సవం, కథా సరిస్సాగరం మనకి ఆన్సర్ అనమాట. ఓకేనా? కథా సరిస్సాగరం ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది సోమదేవ సూరి. దీంట్లో ఆరిజిన్ ఆఫ్ శాతవాహనాస్ సోమదేవ సూరి, కథా సరిస్సాగరం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆన్సర్ విత్ రిఫరెన్స్ టు షీప్ రేరింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SRDP ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే గొర్రెపిల్ల పంపిణీ స్కీమ్ గురించి అడుగుతున్నాడు అనమాట. దీంట్లో చూద్దాం ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్వి. ఈ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చూద్దాం మనం. చాలా ఇంపార్టెంట్ది. ఏ ఆప్షన్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఏ ఆప్షన్ ఆఫ్ ది టోటల్ యూనిట్ కాస్ట్ 1.25 lakh ది గవర్నమెంట్ బేర్స్ 75% అండ్ ది రెస్ట్ 25% ఆఫ్ ది బెనిఫిషరీ. చూడండి, ఏ అంటున్నాడు, ఈ షీప్ రేరింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 75% మనకి గవర్నమెంట్ భరిస్తుంది అంటున్నాడు. కరెక్టే అంటే ఏ కరెక్ట్ అనమాట. ఇది ట్రూ అనమాట. ఈ షీప్ రేరింగ్ ప్రోగ్రామ్ 2017లో చేపట్టారు. దీంట్లో 75% అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది. అలాగే ఆఫ్ ద టోటల్ యూనిట్స్ కాస్ట్ ఆఫ్ 1.25 lakh. యాక్చువల్గా యూనిట్స్ కాస్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఎలా ఇచ్చాడు, 1.25 lakh టు
1.75 lakh యూనిట్ కాస్ట్ మినిమం ఇచ్చాడు, మ్యాక్సిమం ఇవ్వలేదు. మనకి ఎగ్జామ్లో అడగవచ్చు, వేరే ఎగ్జామ్లో కూడా. ఈ గొర్రెపిల్ల పంపిణీ పథకంలో యూనిట్ కాస్ట్ ఎంత అంటే అన్ని గొర్రెలు కలిపి మొత్తం 1.25 lakh మినిమం, మ్యాక్సిమం 1.75 lakh అనమాట. సో అందుకని మినిమం ఇచ్చాడు. 1 unit of sheep consists of 21 sheep with 1 male and 20 females. ఒక మేల్ షీపు 20 ఫిమేల్ షీప్స్ ఇస్తారనమాట. ఏది యాదవాసు కుర్మా అంటే గొల్లా కుర్మా అనమాట. సో ద బెనిఫిషరీస్ నీడ్ టు బి ది మెంబర్స్ ఆఫ్ ద షీప్ రేయర్స్ కోఆపరేటివ్ సొసైటీ. సొసైటీలో మెంబర్షిప్ ఉండాలి అనమాట. ఓకేనా? అలాగే యాజ్ ఆన్ 31/3/2019 టోటల్ ఆఫ్ 3.65 lakh బెనిఫిషరీస్ హ్యావ్ బీన్ కవర్డ్ ఇన్ ది స్టేట్. ఇది ఇప్పుడు మారింది, అప్పటికి కరెక్టే. ఇప్పుడు మీకు ఎంత వచ్చిందో చెప్తాను. ఇది యాజ్ ఆన్ 2022కి చెప్తున్నాను మీకు. 3.81 lakh 3.81 lakh యాజ్ ఆన్ డే మనకి ఈ ప్లేస్లో ఈ బెనిఫిషరీస్ హ్యావ్ బీన్ కవర్డ్ ఇన్ ది స్టేట్. ఎంతమంది బెనిఫిషరీస్ అంటే యాజ్ ఆన్ డే 3.81. ఇప్పుడు ఈ గ్రూప్ 1లో కూడా అడగచ్చు సేమ్ క్వశ్చన్. ఇది మారిపోతాయి. ఇది ఫిక్స్డ్, ఇది ఫిక్స్డే, ఇది కూడా ఫిక్స్డే, బట్ ఇది మారిపోతుంది. సో 3.65 కదా, ఇప్పుడు 3.81 lakhs అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ పర్ దిస్ క్వశ్చన్ ఆల్ ఆర్ కరెక్ట్, అంటే ఏబిసిడి అన్నీ కూడా కరెక్టే. మనకి చూడండి ఒక ప్రోగ్రామ్ గురించి ఎలా ఇచ్చాడో మనకి చూస్తే నెక్స్ట్ దీంట్లో మనకి యాజ్ ఆన్ డే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 79.98 lakh sheeps distributed. As on day 79.98 lakh sheep distributed through this scheme, sheep rearing development program. Alage government of Telangana as on day 3572 crores rupees spent on this scheme. Even if current data anamata 3572 crores rupees spent అంటే షీప్ రేరింగ్ ప్రోగ్రామ్ మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనం ఖర్చు పెట్టింది 3,572 కోట్ల రూపాయలు. బెనిఫిషరీస్ 3.81 lakh, అలాగే 79.98 lakh షీప్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ అండ్ డే. అంటే ఈ పాయింట్ అంతా కూడా కరెంట్ డేటా ఇచ్చేస్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్, రిగార్డింగ్ రైతు బీమా అంటే ఫార్మర్స్ ఇన్సూరెన్స్ రైతు బీమా స్కీమ్ అడుగుతున్నాడు. అంటే ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు, ఏది కరెక్ట్ అంటున్నాడు. రైతు బీమా ఇప్పుడు జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి యూ మస్ట్ నో ఎవ్రీథింగ్. దోస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రైతు బీమా, దళిత బంధు, అదేవిధంగా ఆసరా, ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని థరోలీ చదువుకోవాలన్నమాట. ఒక క్వశ్చనే కాదు, 2-3 క్వశ్చన్లు కూడా ఇచ్చే రోజులు ఉన్నాయి. దీంట్లోనే రైతు బీమా గురించి 2 క్వశ్చన్లు ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఫార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. రైతు బీమా అంటే ఇక్కడే మీనింగ్ ఉంది, ఇంగ్లీష్లో మార్చాడు. సో రైతులకి లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, జీవితాంతం బీమా అంటే ఇన్సూరెన్స్ కల్పించే ఒక ప్రోగ్రామ్. గుడ్, కరెక్ట్, ఇది కూడా ట్రూ. ఇప్పుడు ట్రూ అన్నప్పుడు మీరు పెన్సిల్ తోటి ఇలా పెట్టేసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. టీ అంటే ట్రూ అని ఆ సెంటెన్స్ అయిపోయింది, వాటితోటి మనకు అది అవసరం లేదు. రెండోది ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ రిలీఫ్ ఆఫ్ 5 lakh టు ది డిపెండెన్స్ ఆఫ్ ది ఎన్రోల్డ్ ఫార్మర్స్ ఫ్యామిలీ. ఎవరైతే భర్త, మన భార్య కానీ పిల్లలు కానీ డిపెండెన్స్ ఉంటారో ఆ రైతు మీద నామినీ ఉంటుంది ఇన్సూరెన్స్ చేయించుకునేటప్పుడు. ఆ నామినీ డిపెండెన్స్ రాస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇది కూడా ట్రూని, కరెక్ట్. అలాగే మూడోది ది ఇన్సూర్డ్ అమౌంట్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ టు ది ఫార్మర్స్ అకౌంట్ ఆన్ లాస్ ఆఫ్ క్రాప్. ఇక్కడనే ఉంది, ఈ ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఇచ్చాడు చూడండి. ఇది రైతుకు బీమా, రైతు అంటే మనిషే కదా. రైతు బీమాని క్వశ్చన్లో ఇచ్చినప్పుడు వీడేమంటున్నాడు, 3 దాంట్లో క్రాప్ లాస్ ఆఫ్ క్రాప్ అంటున్నాడు. అంటే ఈ క్వశ్చన్కి విరుద్ధంగా ఇస్తున్నాడు ఇక్కడ సి స్టేట్మెంట్. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అవ్వదు. ఈజీగా కాస్త తెలివితేటలు ఆలోచిస్తే ఆడనే డెలివరీ చేయొచ్చు దీన్ని. సి అయితే ఉండదు. ఇక్కడ రైతు బీమా అన్నాడు కదమ్మా, చూడండి రైతు అంటే మనిషి, ఇక్కడేమో లాస్ ఆఫ్ క్రాప్ అంటున్నాడు మళ్ళా. కాబట్టి ఇది ఉండదు అనమాట. అంటే డెల్యూట్ చేయడంలో క్వశ్చన్ ఒకసారి మనకి గైడ్ చేస్తుంది, ఆన్సర్ కాదని చెప్పిద్ది అనమాట. సాధారణంగా మీరు ఆలోచన చేస్తే టెన్షన్లో ఉంటారు కాబట్టి ఆలోచన రాదు నీకు.
అదేవిధంగా సో సి అయితే ఆన్సర్ కాదు, సో సి అయితే ఆన్సర్ కాదు. తర్వాత ఆల్ ది ఫార్మర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ యాజ్ మెంబర్స్. తప్పు, ఇది అందరికీ ఇవ్వరు. సో 18 to మనకి 59 ఇయర్స్ ఏజ్ పెట్టారు, బిలో 18 ఇవ్వరు, అబౌవ్ 59 ఇవ్వరు అనమాట. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చనిపోతే మాత్రమే ఇస్తారనమాట. సో కాబట్టి మనకి ఇది కూడా తప్పే. సో ఇక్కడ మీరు సి తప్పని తెలిస్తే ఆప్షన్ డైల్యూట్ చేయొచ్చు. సి ఉన్నవేవి 1, 3 అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, 2 డైల్యూట్ చేసేసినావు. ఇక 50% మార్కులు నీకు వచ్చినట్టే కదా. సో అట్లా మనం ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైల్యూషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. అది చాలా, నేను మొన్న ఏఈలో కూడా పిల్లలకి ఇదే చెప్పాను. చాలామంది అందుకని అలా చేసిన వాళ్ళు 80 దాటి ఇంతగా టఫ్ పేపర్లో కూడా. సో సి కాదు అంటే మనకి 2 ఆప్షన్ డైల్యూట్ చేసి ఉంటాడా, అవునా కదా. సో కాబట్టి మనకి ఇది కరెక్ట్, ఏబి అంటే 4 అనమాట ఆన్సర్. సో ఇక్కడ ఎందుకు కాదు అంటే చెప్పాను కదా, ఏజ్ గ్రూప్ 18 to 15. 15 దాటితే ఇది ఎల్ఐసితో టైఅప్ అయ్యారనమాట, రైతు బీమా గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తోటి. 59 దాటితే పాలసీ రాదు యాక్చువల్గా ఎక్కడ కూడా. 59 కూడా ఇవ్వరు ఎక్కడ, 55. కానీ ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి 4 years రిలాక్సేషన్ ఇచ్చి 59 వరకు ఇచ్చారనమాట. ఓకే, సో 59 సంవత్సరాల రైతుకి, బిలో 18 years వాళ్ళకి రాదు, అబౌవ్ 59 రాదనమాట. ఈ గ్రూప్ వాళ్ళు చనిపోతేనే 5 లక్షల బీమా వస్తుంది, 5 lakhs వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి రైతు బీమా గురించి. చూడండి క్వశ్చన్ ఎంత మంచిగా ఇచ్చాడు. ఓకే, ఫ్రెండ్స్ చూడండి, ఈ క్వశ్చన్ ముందు పేజీలో ఉంది, నేను చదివేస్తాను క్వశ్చన్. ఈ క్రింది వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఫర్ రిసీవింగ్ ఆసరా పెన్షన్స్. ఆసరా పెన్షన్స్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆసరా. ఈ ఆసరా పెన్షన్స్ వల్ల ఇంతవరకు 38 లక్షల మంది లబ్ధి పొందుతున్నారంటే తెలంగాణ. ఎంతమంది? 38 lakhs యాజ్ అండి. 38 lakhs ఆసరా వల్ల లబ్ధి పొందుతున్నారంట. దాంట్లో చాలామంది ఉన్నారు, మనకి డిజేబుల్డ్ ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, హెచ్ఐవి రోగులు ఉన్నారు, ఫైలేరియా రోగులు ఉన్నారు, థాడీ టాపర్స్ కళ్ళు గీత కార్మికులు ఉన్నారు, అలాగే వేవర్స్ నేత పనివారు ఉన్నారు. చూడండి దాంట్లో కొన్ని ఇచ్చాడు. విడో ఉన్నారు, సింగిల్ ఉమెన్ అంటాం, సింగిల్ ఉమెన్ పెళ్లి కాకపోయినా లేదా భర్త చనిపోయినా సింగిల్ ఉమెన్. విడో అనక సింగిల్ ఉమెన్, విడో కూడా సింగిల్ ఉమెనే కదా. సో కాబట్టి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కొన్ని 4 ఇచ్చారు, నేను చాలా చెప్పాను మీకు. దీంట్లో 4. ఈ 4లో మనకి ఏది తప్పు అని ఇస్తున్నాడు. విడో ఆమె విడో ఎప్పుడు పెన్షన్కి ఎలిజిబిలిటీ అంటే ఆమె 18 years అయితే, నువ్వు బాల్య వివాహాలు చేసేసి 14 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి అది తప్పు గవర్నమెంట్ రూల్ ప్రకారం. కాబట్టి 18 years అబోవ్ విడో అయితే 18 సంవత్సరాలు ఆమెకి దాటి భర్త చనిపోతే పెన్షన్కి ఎలిజిబిలిటీ. అలాగే టాడీ టాపర్స్ చెట్లు ఎక్కేవాళ్ళు అనమాట. వీళ్ళకి 50 years అండ్ అబోవ్. ఎందుకంటే అంతవరకు కాస్త శక్తి ఉంటుంది, ఎక్కగలరు. ఆ తర్వాత పాపం ఎక్కలేరు, తాడి చెట్లు ఎక్కాలి కదా, కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. వేవర్స్ అంటే నేత పనివారు 50 years అండ్ అబోవ్, 50 years అండ్ అబోవ్. ఇక ఓల్డ్ ఏజ్ 60 years, దీన్ని మార్చారనమాట. ఇంతకుముందు 65 ఉండేది, ఇప్పుడు మనకి 57 చేశాడు కేసీఆర్. 57 సంవత్సరాలు దాటితే ఆసరా పెన్షన్ వస్తుంది ఇప్పుడు, ఆసరా పెన్షన్. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే కరెంట్ డేటా కాబట్టి మీకు ఇచ్చాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి 45,882 కోట్లు ఎక్స్పెండిచర్ 2014 to 22. చాలా ఎక్కువ ఖర్చు పెట్టారనమాట దీని మీద, ఆసరా మీద. 45,882 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పుడు? 2014 to 22, 14 నుంచి 22 వరకు. అలాగే 38 lakh బెనిఫిషరీస్ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. వీళ్ళకి ఎంత ఇస్తారంటే మనకి డిజేబుల్డ్ వీళ్ళకి 3,116 రూపాయలు, అలాగే 2,016 రూపాయలేమో మనకి వీళ్ళకి ఎవరికి అదర్ దెన్ డిజేబుల్డ్ అనమాట. 2016, 3,016 అనమాట. సో 2016, 3,016. సో ఇవి ముఖ్యంగా మనకి ఈ పెన్షన్ వచ్చేది
ఇలా వస్తుంది అనమాట ప్రజెంట్. సో 57 సంవత్సరాలు ఆసరా పెన్షన్ ప్రజెంట్ 2016 3016 డిజేబుల్డ్ అయితే. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ప్లానెడ్ టార్గెట్ ఆఫ్ రెస్టోరింగ్ ట్యాంక్స్ అండర్ మిషన్ కాకతీయ పర్ యానం. ఇక్కడ మిషన్ కాకతీయ ద్వారా 46,531 ట్యాంక్స్ కదా. మొత్తం తెలంగాణలో చెరువులు ఎన్ని అంటే 46,531. 46,531లో ఎవ్రీ ఇయర్ 20% అనమాట. అంటే ఎంత పడుతుంది మనకి? 9,306 అనమాట. సో ప్రతి సంవత్సరం రెస్టోరేషన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే ప్రతి సంవత్సరం 9,306 చెరువులు రెస్టోరేషన్ పునరుద్ధరించాలన్నమాట. 20% ఆఫ్ 46,531 అది అనమాట. ఇది మైనర్ ఇరిగేషన్ కిందకి వస్తుంది మిషన్ కాకతీయ మైనర్ ఇరిగేషన్. సో మిషన్ కాకతీయ దేనికి ఎందుకు వస్తుందంటే మైనర్ ఇరిగేషన్ కిందకి వస్తుంది. దీనివల్ల ఇప్పుడు 25 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది. 4 మీటర్స్ తెలంగాణలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చూడండి. మిషన్ భగీరథి ఈజ్ ఏ కన్సీవ్డ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ సక్సెస్ఫుల్ స్కీమ్: ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్, సత్యసాయి పాలమూరు డ్రింకింగ్ వాటర్ స్కీమ్, సిద్దిపేట్ కంప్రెహెన్సివ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్, కొచ్చిన్ హౌస్ టు హౌస్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్. ఆన్సర్ సిద్దిపేట్. అంటే 1996లో కేసీఆర్ గారు ఈ మోడల్ తీసుకొచ్చారనమాట. ఇది గుజరాత్ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్, గుజరాత్ మోడల్. యాక్చువల్గా సిద్దిపేట కంప్రెహెన్సివ్ స్కీమ్ ఏంటంటే గుజరాత్ మోడల్. ఆ గుజరాత్ మోడల్ సిద్దిపేట కంప్రెహెన్సివ్ స్కీమ్. ఈ సిద్దిపేట కంప్రెహెన్సివ్ స్కీమే మిషన్ భగీరథగా మార్చేశాడు అనమాట కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో ఈ స్కీమ్ని సిద్దిపేటలో తీసుకొచ్చాడు అనమాట. ఓకేనా? See friends, next one. Which of the following department is responsible for Asara pension scheme? Asara. So, ఈ ఆసరా పెన్షన్స్కి మనకి ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ అంటే మనం చూస్తే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇది మనకి రెస్పాన్సిబుల్. సో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆసరా పెన్షన్స్. సో సోషల్ వెల్ఫేర్ పథకాలన్నీ సోషల్ వెల్ఫేర్ కింద వస్తాయి అన్నమాట. ఉమెన్ అండ్ చైల్డ్ అంటే వెల్ఫేర్ అంటే వాళ్ళ స్కీమ్స్ కూడా ఉంటుంది. డిపార్ట్మెంట్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ అంటే ఇది ఎకనామిక్ అఫైర్స్ అని చూసుకుంటారని కూడా. సో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా? మీరు ఆసరా వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు పేరు అక్కడ ఫోటో కూడా ఉంటుంది అనమాట. కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు పంచాయతీరాజ్ మినిస్టర్ మనకి. ఓకే, అలాగే మనం చూద్దాం ఇంకోటి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ది రైతు బీమా స్కీమ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇంతకుముందు ఒకటి రైతు బీమా గురించి వచ్చింది కదా, మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చాడు. చూద్దాం, క్వశ్చన్ స్టైల్ మార్చాడు అనమాట. సి ఫ్రెండ్స్, రెండో క్వశ్చన్ రైతు బీమా మీద, కానీ క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి ఒకసారి. వాడు ఏమన్నాడు? ఇట్ ఈజ్ ఏ ఫార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ట్రూ, కరెక్టే, ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. రెండోది, ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ రిలీఫ్ అండ్ సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్, ఫార్మర్స్ లైఫ్. ఎస్, రైతు చనిపోతే డిపెండెంట్స్కి సామాజిక భద్రత. గుడ్. ది 60% ప్రీమియం is paid by the government and 40% paid by the concerned farmer to the ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తప్పది, మొత్తం తెలంగాణ గవర్నమెంటే భరిస్తుంది. ₹1 రైతు కట్టవసరం లేదు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. కంప్లీట్గా సుమారు 1000 కోట్ల రూపాయలు రైతు బీమా కింద గవర్నమెంట్ ఎల్ఐసి కడుతుంది అనమాట. రైతు ₹1 కట్టవసరం లేదు. సో ఫాల్స్. ఇది ట్రూని, ఇది ట్రూని. ఆ తర్వాత రైతు బీమా గురించి 4వ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? ఫార్మర్స్ ఇన్ ది ఏజ్ గ్రూప్ 21 to 65 అంటున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పేశాను నేను ఇక్కడే. ఇది కూడా తప్పే, ఇది కూడా ఫాల్స్. 18 to 59. సో సి డీల్ తప్పు కాబట్టి మనకి ఏబీని కరెక్ట్. అంతే, 4 కరెక్ట్. ఈ సీట్ అక్కడ 2 క్వశ్చన్లు కూడా రైతు బీమా ఇచ్చినప్పుడు ఆప్షన్స్ చాలా నియరెస్ట్గా ఇచ్చాడు. 2 చిన్న వర్డ్ చేంజ్ చేశాడు. ఆన్సర్ మాత్రం అక్కడ 4A AB, ఇక్కడ 4A AB ఇచ్చాడు అనమాట. చూడండి, ఇట్లా ఫ్రేమ్ చేశాడు వాడు.
ఫ్రేమ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఫ్రేమింగ్ అంటే చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఆన్సర్ని ఫ్రేమ్ చేస్తున్నాడు, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు వాళ్ళు. అంటే అక్కడ ఇచ్చిన 4 పాయింట్స్ వేరే ఉన్నాయి. ఇక్కడ మీరు రెండింటిలో 2 క్వశ్చన్స్లో 2 పాయింట్స్ పెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. యు సీ ఇట్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏజ్ గ్రూప్ ఇంపార్టెంట్. అక్కడ ఏజ్ గ్రూప్ మార్చేసి ఆల్ ఏజ్ గ్రూప్ అన్నాడు. ఇక్కడే క్వశ్చన్లో చూసారో లేదో 21 to 65 ఇచ్చాడు. అంటే 2 ఏజ్ గ్రూపులకు సంబంధించి స్టేట్మెంట్లు రాంగ్ ఇచ్చాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రైతు బీమా రావాలంటే 18 సంవత్సరాలు నిండాలి ఆ రైతుకి, 59 క్రాస్ కాకూడదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే.